ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము వేదవ్యాస భగవానుడి కుమారుడైన శుక మహర్షి పరీక్షిన్ మహారాజునకు ధ్యాన విధి భగవంతుని విరాట్ స్వరూప వర్ణనము గురించి వివరించెను. జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగము అను వానిని ఆశ్రయించి తమ తమ వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి మానవులు నిష్కామ భావముతో తమ కర్మలను అన్నింటినీ భగవత్ సేవలుగానే భావింపవలెను. ఫలితముగా మృత్యువు ఆసన్నమైనప్పుడు శ్రీమన్నారాయణుడే వారి మనస్సులలో మెదలుచుండును. ఇది ఏ మానవ జన్మ యొక్క అంతిమ ఫలము అని వివరించెను. అలాగే ధ్యాన విధానము ఇలా వివరిస్తున్నారు. స్నానమాచరించి పరిశుద్ధముగా శుభ్రమైన ఆసనముపై ఏకాంతమున ఆసీనుడై ధ్యానమగ్నుడు కావలెను. ఆ ఊ మా అను మాత్రలు గల పరమాత్మవాచకమైన ఓంకారమును మనస్సున ధ్యానింపవలెను. ప్రాణాయామము ద్వారా మనస్సుని వశపరుచుకొని ఓంకార స్వరూపుడైన పరబ్రహ్మ పరమాత్మ యొక్క నామజపమును నిరంతరము అభ్యసింపవలెను. బుద్ధి ప్రేరణ చేత మనస్సు ద్వారా శ్రోత్రాది ఇంద్రియములను శబ్దాది విషయముల నుండి నిగ్రహింపవలెను. దీనినే ప్రత్యాహారమందురు. చంచలమైన మనస్సును ఈ విధముగా నిగ్రహించిన పిదప ప్రశాంత చిత్తముతో పరమాత్మ స్వరూపమును చింతన చేయవలెను. నిరంతర అభ్యాసము వలన భగవద్భక్తి దృఢమై బుద్ధియందు పరమాత్మ సాక్షాత్కారము కలుగును. ఏకాగ్ర చిత్తముతో భగవంతుని యొక్క ప్రతి అవయవమును ధారా ప్రవాహముగా నిరంతరము ధ్యానింపవలెను. ఇట్లు అభ్యాసము చేయగా చేయగా సాధకుని మనస్సు విషయముల ఎడ పూర్తిగా విముఖతను పొందును. అప్పుడు సహజముగానే అతనికి పరమానంద స్వరూపమైన పరమపదము ప్రాప్తించును. అంతటా అతడు అనంత సాగరమున ఓలలాడుచు ఆధ్యాత్మిక శాంతిని పొందును. పరమాత్మ చింతనకు ఆటంకము కలిగించు రజోగుణ తమోగుణముల ప్రభావమున చాంచల్యమునొందిన మనస్సు నిగ్రహింపబడుట వలన అది పూర్తిగా శాంతమగును. అందువలన సాధకుడు యోగధారణ వలన మనస్సు ఇంద్రియములను వశపరచుకొనవలెను. ఈ విధముగా ధారణ స్థిరమగుట వలన ధ్యానమునందు ఆ యోగి అనగా సాధకుడు పరమ శ్రేయోదాయకమగు పరమాత్మను దర్శించును. వెంటనే అతనికి భక్తి యోగము లభించును అని వివరించెను. అప్పుడు పరీక్షిన్ మహారాజు ఇలా పలికెను. మహాత్మా, పరమాత్మను ధారణ చేయవలసిన విధానమేమి? ఈ విషయమున నీకు సమ్మతమైన పద్ధతిని విశదపరచుము. ఆ పరమాత్మ యొక్క స్వరూపము ఎట్టిది? మనస్సు పూర్తిగా పరిశుద్ధమగుటకు ఏ భావముతో ఆ స్వరూపమును ధ్యానింపవలెను అని ప్రశ్నించెను. అప్పుడు శుక మహర్షి ఇలా పలికెను. మహారాజా, సాధకుడు ఆసనమును, శ్వాసను, ఆసక్తిని, ఇంద్రియములను జయించి బుద్ధి ద్వారా మనస్సును భగవంతుని స్థూల రూపమునందు నిలుపవలెను. ఈ విశ్వము అంతయును నిర్గుణ నిరాకార పరమాత్మ యొక్క సగుణ సాకార రూపమే అను భావనతో సర్వత్రా పరబ్రహ్మనే దర్శింపవలెను. విశేషముగా వివిధ రూపములుగా మనకు గోచరమగు ఈ విశ్వము అంతయును ఆ పరమాత్మ యొక్క స్థూల దేహమే అని భావింపవలెను. ఈ విశ్వము ఇంతకు ముందు ఉన్నది, ఇప్పుడునూ ఉన్నది, ఇక ముందు కూడా ఉండును. ఇది అన్ని కాలముల యందును పరమాత్మ యొక్క స్థూల రూపమే. నిర్గుణ నిరాకార పరబ్రహ్మ పరమాత్మయే తన సంకల్పము ద్వారా తనలో ఈ విశ్వమును సృష్టించెను. అతడే అనేక రూపములలో ప్రకటమగుచున్నారు. ఈ విధముగా ఈ విరాట్ బ్రహ్మాండమే భగవంతుని స్థూల దేహము. ఈ భావమును కలిగి సర్వత్రా పరబ్రహ్మమునే దర్శింపవలెను. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్వము అను ఈ 7 ఆవరణములతో కూడి బ్రహ్మాండ రూపమున కనబడు ఈ విశ్వమంతయును వైరాజము అను పేరుతో వ్యవహరింపబడును. విరాట్ పురుషుడే అనగా
వివిధం రాజతే శోభతే ఇది విరాట్. అనగా పరమాత్మయే అనేక రూపములలో విరాజిల్లుచున్నాడు. ఈ భావనతో ఈ విశ్వమును భగవంతుని స్థూల విరాట్ రూపమని భావించి సర్వత్రా భగవంతుని ధ్యానము చేయవలెను. పాతాళము ఈ విరాట్ పురుషుని పాదమూలము, పాదముల యొక్క అధోభాగము, పాదముల వ్రేళ్ళు మడమలు రసాతలము, చీలమండలు మహాతలము, పిక్కలు తలాతలము. ఈ విశ్వమూర్తి యొక్క జానువులు అనగా మోకాళ్ళు సుతలము, వితలము అతలము ఈ మహాపురుషుని ఊరువులు, తొడలు మహీతలము అనగా భూతలము. ఈ స్వామి యొక్క నాభి సరోవరమును ఆకాశము అని చెప్పుదురు. సువర్లోకము అనగా నక్షత్ర మండలము జ్యోతిశ్చక్రము ఆది పురుషుని వక్షస్థలము. మహర్లోకము ఈ విరాట్ పురుషుని యొక్క కంఠము. జనోలోకము ఈ మహాపురుషుని యొక్క ముఖము. తపోలోకము ఈ ఆది పురుషుని లలాటము అనగా ఫాలభాగము. సత్యలోకము సహస్ర శీర్షుడైన ఈ విరాట్ పురుషుని యొక్క శిరస్సు. ఇంద్రాది దేవతలు ఈయన యొక్క బాహువులు. దిక్కులు కర్ణములు, శబ్దములు కర్ణబిలములు. అశ్విని కుమారులే నాసాపుటములు. గంధ తన్మాత్ర ఈ ప్రభువు యొక్క ఘ్రాణేంద్రియము. ప్రజ్వలించే అగ్నియే స్వామి యొక్క నోరు. అంతరిక్షమే భగవంతుని యొక్క నేత్రములు. దాని ప్రకాశ శక్తి సూర్యుడు. కనురెప్పలే రాత్రింబవళ్ళు. ఈ మహాపురుషుని భ్రూవిలాసమే బ్రహ్మదేవుని యొక్క నివాస స్థానము అనగా సత్యలోకము. జలాభిమాన దేవతయైన వరుణుడు ఈయన యొక్క తాలువులు అనగా దౌడలు. రసతన్మాత్రయే ఈయన యొక్క నాలుక. వేదములు ఈ అనంతుని శిరస్సులు. కోరలు అనగా దంష్ట్ర యముడు. దంతపంక్తియే ఈయన యొక్క స్నేహ కలలు. ఈయన యొక్క హాసము అనగా స్వామి నవ్వు జగత్తును మోహములో ముంచెడి మాయ. అపారమైన సృష్టియే స్వామి కటాక్షములు. లజ్జ పరమాత్మ పైపెదవి. లోభము స్వామి క్రింది పెదవి. ధర్మమే వక్షస్థలము. అధర్మ మార్గము ఈయన పృష్ఠభాగము అనగా స్వామి వీపు. ప్రజాపతి ఈయన జననేంద్రియము. మిత్రావరుణులు స్వామి వృషణములు. సముద్రములు స్వామి ఉదరము. పర్వతములు పరమాత్మ యొక్క అస్థి సముదాయములు అనగా ఎముకలు. రాజా నదులు ఈ విరాట్ పురుషుని నాడులు. వృక్షములే స్వామి రోమములు. ప్రబలమైన వాయువే ఈ ప్రభువు యొక్క శ్వాస. కాలమే ఈ మహాపురుషుని గమనము. సత్వరజస్తమోగుణయుక్తమైన ప్రకృతిని నియంత్రించుటయే ఈ పరమేశ్వరుని యొక్క కార్యము. పరీక్షిన్ మహారాజా, మేఘ సముదాయము ఈ స్వామి యొక్క కేశరాశి. ఉభయ సంధ్యలు అనగా ప్రాతఃసంధ్య సాయం సంధ్య ప్రభువు యొక్క వస్త్రములు. మూల ప్రకృతియే భగవానుని యొక్క హృదయము. సర్వౌషధి వికారములకు హేతువైన చంద్రుడు స్వామి మనస్సు. మహత్తత్వము స్వామి యొక్క విజ్ఞాన శక్తి. సర్వాంతర్యామి అయిన రుద్రుడు ఈయన యొక్క అహంకారము. అశ్వములు, కంచర గాడిదలు, ఒంటెలు, ఏనుగులు మొదలగునవి ఈ భగవానుని యొక్క నఖములు. మిగిలిన మృగములు, పక్షులు అన్నియును స్వామి యొక్క కటి ప్రదేశమున ఉన్నవిగను భావించెదరు. ఆ పరమేశ్వరుని అద్భుతమగు శిల్ప నైపుణ్యమే పక్షుల రూపములు. స్వాయంభువమనువే స్వామి బుద్ధి వైభవము. మనువు యొక్క సంతానమైన మానవులే స్వామికి నివాస స్థానములు. గంధర్వులు, విద్యాధరులు, చారణులు, అప్సరసలు ప్రభువు యొక్క షడ్జాది సప్తస్వరములు. దైత్యుల సైన్యములే పరమాత్మ యొక్క పరాక్రమము. వివిధ నామములలో నానావిధ ప్రక్రియలలో చేయబడు యజ్ఞములయందు హవిస్సులను ఇంద్ర, వరుణ, యమ, కుబేరాది దేవతల రూపములలో ఆ విరాట్ పురుషుడే స్వీకరించును. వివిధ యజ్ఞముల ప్రక్రియలను, యజ్ఞముల ఫలితముగా లభించు వస్తువులను
ఆ పరమాత్ముడే ఈ జగత్తునందు పరమాత్మ యొక్క రూపమును నిరంతరము స్మరించుచు ఈ జగత్తునందు పరమాత్మ తప్ప మరేదియును లేదు అను భావమును నిశ్చయాత్మక బుద్ధితో ధారణ చేయవలెను. ఆ పరమ పురుషుడే అనేక రూపములలో ప్రకటనమగుచున్నాడని భావింపవలెను. భగవద్భక్తియే జీవులకు శ్రేయస్కర సాధనము అని శ్రీ శుక మహర్షి ఇలా వివరించెను. జై శ్రీరామ్. స్వస్తి.